ఆంధ్రప్రదేశ్లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జూలై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 8 నుంచి స్కూట్ ఎయిర్లైన్స్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రయాణికుల కోసం ఎయిర్లైన్స్ సంస్థ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. విమానాశ్రయం మారినప్పటికీ మునుపటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోడ్ VTZ యథాతథంగా కొనసాగుతుంది. ఇంకా ఎయిర్పోర్టు అధికారులు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్. ఎస్ భవాని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ అయితే మరొక ఐకానిక్ అయితే మారిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న ఇంటర్నేషనల్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే భోగాపురం ప్రాంతంలో ప్రారంభం కాబోతుంది. జూలై 8 నుండి కూడా ప్రారంభించేందుకు కూడా అక్కడ నుండి సర్వీసులు నడపడానికి కూడా స్కూట్నీ అనే ఒక ఎయిర్లైన్ సంస్థ అయితే ఆ ప్రాంతాన్ని అయితే ఎంచుకొని అక్కడే ల్యాండింగ్ అవుతుందని చెప్పేసి ఇప్పటికీ కూడా టికెట్ బుకింగ్ లో అలానే టికెట్ కౌంటర్స్ సంబంధించి చెక్-ఇన్ సెంటర్స్ ని కూడా కౌంటర్స్ ని కూడా అక్కడ ఏర్పాటు చేయడంతో పూర్తిగా ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒకసారిగా భోగాపురం ఎయిర్పోర్ట్ పైన మొత్తం వాళ్ళంతా ఫోకస్ అంతా కూడా మారిందని చెప్పుకోవచ్చు. జూలై 8 నుండి కూడా అక్కడ సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పేసి అక్కడ అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపించడంతో స్థానికంగా అక్కడ అంతా కూడా కాస్త హర్షధ్వానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి జూలై 5 కానీ జూలై 9 కానీ జూలై 18 కానీ ఆగస్టు 11 కానీ ఆగస్టు 15 కానీ ఈ యొక్క 5 తేదీలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గతంలో 2 నెలల క్రితమే నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా దానికి సంబంధించి వెంటనే అక్కడ వచ్చేటప్పుడు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహిద్దామని చెప్పేసి అయితే కూడా సీఎం చంద్రబాబు నాయుడు PM నరేంద్ర మోడీని అయితే కోరిన పరిస్థితి ఉంది. కానీ అందుకు అనుగుణంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితులు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ కూడా అప్పట్లో నిర్దేశం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ఏదైతే ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తారో అది దాదాపు జూలై 5నే ఖరారు అయిందని చెప్పేసి స్థానికంగా అయితే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే జూలై 8 నుండి కూడా ఈ స్కూట్నీ ట్రావెల్స్ ఏదైతే ఈ యొక్క ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దాని ప్రారంభోత్సవం 8వ తారీఖు నుండి రాబోతున్న కారణంగా జూలై 5 అనేది ఖరారు అయినట్టయితే దాదాపు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఈ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా అక్కడ భోగాపురం అల్లూరు సీతారామరాజు ఎయిర్లైన్స్ అనేది అయితే దానికి నామకరణం చేయడం ఇప్పటికే దానికి పూర్తి పనులు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ అక్కడ ఎయిర్లైన్ ట్రయల్ రన్ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డితో పాటు స్థానిక MP అలానే జిల్లాలో ఉన్న ప్రతినిధులంతా కూడా ఆ ఎయిర్లైన్స్ లో అయితే అక్కడ ల్యాండ్ కావడం జరిగింది. ఆ ట్రయల్ రన్ కూడా కావడం ATC సంబంధించి అనుమతులు కూడా మొత్తం దాదాపు ఎయిర్పోర్ట్ అంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావడంతో దాదాపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ఐకానిక్ గా అది చూడడానికి కూడా చాలా అందంగా అయితే తీర్చిదిద్దిన పరిస్థితి. అయితే తక్కువ రోజుల్లోనే పూర్తి చేయడంతో అయితే ఘనత సాధించామని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకులు తెలియజేస్తారు. మరోపక్క వైసీపీ నాయకులు మేము వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి అన్ని అనుమతులను కూడా తీసుకొచ్చామని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి అతి త్వరలో పూర్తి చేయడానికి మా యొక్క ఘనత ఇదంతా కూడా మాదే అని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా తెలియజేస్తారు. ఆ భూ సేకరణ ఏదైతే ఉందో 2014 నుండి 2019 సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఏదైతే ఆ భూ సేకరణ ఉంటుందో ఆ సేకరణ చేసే సమయంలో కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటే తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ల్యాండ్ పుల్లింగ్ కావచ్చు, అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళకి కూడా అమౌంట్ కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందించడంలో నష్టపరిహారం అందించడంలో ముందుకు తీసుకొచ్చి పూర్తి చేసే పరిస్థితి ఉంది. GMR సంస్థ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రయత్నాన్ని కూడా చేసింది. దాదాపు 2.5 సంవత్సరాల్లో పూర్తి కావడం మొన్న జనవరి నెలలోనే ప్రారంభం అవుతుందని చెప్పేసి అయితే అందరూ అనుకున్నారు. కానీ కొన్ని అనుకూల పరిస్థితులు ATC నుండి కొన్ని అనుమతులు రావాలి, వాటి కోసం అయితే కాస్త ఆలస్యమైందని చెప్పేసి అయితే అధికారులు తెలిసింది. ఇదంతా ఒకైతే ఈ భోగాపురం నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికైతే విశాఖ వాసులకైతే చాలా సుదీర్ఘ ప్రయాణం అవుతుంది. దాదాపు ఇక్కడ విశాఖపట్నం మెయిన్ సిటీ నుండి అక్కడికి వెళ్ళడానికి 56 కిలోమీటర్ల మేర అయితే ఈ యొక్క దూరం ఉండడంతో దాదాపు 2 గంటల ప్రయాణం అయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే సివిల్ లైన్స్ అయితే కొత్తగా 7 ప్రతిపాదన కనెక్టివిటీ రోడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే 3 రోడ్లను కూడా పూర్తి చేసింది VMRDA. మరిన్న 4 రోడ్లు కూడా పూర్తి చేస్తే దాదాపు ఆ యొక్క ప్రయాణం సమయం కూడా తగ్గుతుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే 2,000 రూపాయల వరకు కూడా ఈ యొక్క క్యాబ్ ఛార్జెస్ అవుతాయి. దీనివల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పేసి కూడా బీజేపీ ఎమ్మెల్యే సైతం కూడా దానిపైన ఆరోపణలు చేసిన పరిస్థితి. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంలో భిన్న
భిన్న భావాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు అంతా కూడాను దీనివల్ల విశాఖ వాసులకైతే కాస్త ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కూడా దాదాపు అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి కావడంతో విశాఖతో పాటు విశాఖ జిల్లా కావచ్చు, అలానే విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాకి మూడింటికి మధ్యలో భోగాపురం ప్రాంతంలో ఉండడంతో దాదాపు ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి కూడా ఏకైక ఎయిర్పోర్ట్ అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే విశాఖపట్నంలో ఏదైతే VTZ కి సంబంధించి ఎయిర్పోర్ట్ రన్ చేస్తున్నారో అది నేవీ డిఫెన్స్ వాళ్ళ ఆధీనంలో ఉండడంతో అది పూర్తిగా భోగాపురం ప్రారంభమైన తర్వాత ఇక్కడ లైన్స్ ఆపివేస్తామని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. ఎక్కడైతే హైదరాబాద్ లో ఎలా అయితే బేగంపేటలో నిలిపివేసి పూర్తిగా శంషాబాద్ వెళ్ళిపోయింది, అలానే ఇక్కడ కూడా నిలిపివేసి పూర్తిగా భోగాపురం వెళ్ళిపోవడంతో పలు స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా పలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకొని డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అయితే ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మీద కూడా చోట్లయితే కోరుతున్నారు. ఏదేమైనా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అవడంతో స్థానికంగా అంతా కూడా హాల్ట్ భవాని. Right, thank you Surya Prakash, thank you for the updates.